తెలంగాణలో పవర్ ఫైట్ అధికారం కోసం కాదు, విద్యుత్ సమస్యపై ఫైట్. అది కూడా మాజీ సీఎం తాజా సీఎం మధ్య కరెంట్ ఇష్యూపై ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతోంది. రోజుకు 10 సార్లు కరెంట్ పోతోందని కేసీఆర్ అంటుంటే అంతా ట్రాష్ అంటూ కొట్టి పారేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలక్షన్ టైంలో పవర్ పై హాట్ కామెంట్స్ స్విచ్ వేయకుండానే షాక్ కొట్టిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతోంది. అధికార విపక్షాల మధ్య మాటలు మంట పెడుతున్నాయి. నువ్వొకటంటే నే రెండంటా అనే స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వీలు చిక్కినప్పుడల్లా మాటల దాడికి దిగుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. విద్యుత్ సమస్యపై ఆ దాడిని మరింత పెంచారు. తెలంగాణలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రోజు ఓదరగొడుతున్నారని, కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయంటూ ఆరోపించారు కేసీఆర్. అంతేకాకుండా ఇటీవల మహబూబ్ నగర్ లో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. రోజుకు 10 సార్లు కరెంటు పోతోందన్నారు. రోజు ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మంత్రులు మాట్లాడతారు, మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటారు. కరెంటు పోతలేదంటున్నారు. కరెంటు చక్కగా వస్తుందా? రోజుకు 10 సార్లు పోతా ఉంది. నేను శ్రీనివాస్ గౌడ్ గారింట్లో నేను మాజీ ఎమ్మెల్యేలు అందరం కూర్చుని మహబూబ్ నగర్ పార్లమెంట్ సమీక్ష చేస్తూ అక్కడ అన్నం తింటా ఉన్నాం. తక్కువని కరెంటు పోయింది. నేనంటే ఏమిరా ఇది కేసీఆర్ని ఇబ్బంది పెట్టానని తీసేసాను రా, ఎందుకు పోతుంది అంటే వెంటనే వాళ్ళందరూ చెప్పింది, సార్ ఒక్కసారి కాదు రోజుకు 10 సార్లు పోతుందని చెప్పినారు. ఇగో ఇది ఈ పరిపాలన. అయితే కేసీఆర్ చేసిన కామెంట్స్ కు కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు సీఎంగా ఉండి అధికారం పోవడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఆయన మహబూబ్నగర్ పోయిందంట, తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. నువ్వేమన్నా బకాసూరు నువ్వు అరేనాయన రోజంతా తిననీకే? ఎంతసేపు తింటా? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది? ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా? ఊపిరాకి చచ్చిపోతావు. అటు మాటలే కాదు, ట్విట్టర్లోనూ పవర్ ఇష్యూస్ పై ఫస్ట్ పోస్ట్ చేశారు మాజీ సీఎం కేసీఆర్. ట్విట్టర్ ఎక్స్లో అకౌంట్ ఓపెన్ చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ చేసిన ట్వీట్పై టీఎస్ఎస్పీడీసీఎల్ స్పందించింది. కేసీఆర్ పర్యటన సమయంలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో 2 సార్లు కరెంటు పోయిందనేది కూడా అవాస్తవమని బదులిచ్చింది. ఒకవేళ పవర్ కట్ జరిగితే సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్స్ రికార్డులలో నమోదు చేస్తామని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ట్విట్టర్ ఎక్స్లో షేర్ చేశారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ విమర్శలు ప్రతి విమర్శలు పొలిటికల్ గా హీట్ ను పెంచేస్తున్నాయి. ఎవరు ఎప్పుడు స్విచ్ నొక్కుతారో, ఎలాంటి పవర్ పంచ్ వేస్తారో అనే ఆసక్తి పెరిగిపోతోంది.